మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా వెంకి మండెం గారు, ధరలు తగ్గడం ఆరంభమైంది, నాసిక్ కొత్త తోటలు ప్రారంభం. నాసిక్లో కొత్త తోటలు. ఇక రమేష్ గారు, తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి విజయ్ అన్న, కంగ్రాచులేషన్. దశాబ్దాల పాటు సాగిన తమిళనాడులోని ద్రావిడ పార్టీలు డిఎంకే, అన్నా డిఎంకే, ఈ రెండు పార్టీల పాలన చూసి కొత్త వారి అవకాశంలో తపన, కుటుంబ పాలన మీద విసిగెత్తిపోవడం. స్టాలిన్ గారు ముఖ్యమంత్రి అయ్యారు, వాళ్ళ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ఉప ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశారు. కరుణానిధి గారు చనిపోయిన తర్వాత స్టాలిన్ గారు డిఎంకే అధ్యక్షుడు బాధ్యతలు, ఆయన తర్వాత ఉదయనిధి స్టాలిన్. ఇలా కుటుంబ పాలన ఎలా కంటిన్యూ అవుతుందన్న ఆగ్రహము, కొత్త వాళ్ళ కింద అవకాశం ఇవ్వకూడదన్న కాంక్ష తమిళనాడులో నూతన మార్పు కారణమైంది. ఓకేనా, కంగ్రాచులేషన్ విజయ్ గారు. అయితే ఈ స్థాయిలో విజయ్ గారు విజయం సాధిస్తారని ఎవరు ఊహించలేదు. సాక్షాత్ ముఖ్యమంత్రితో పాటు 25 మంత్రులు కూడా ఓడిపోయారు. హ్యాట్స్ ఆఫ్ టు విజయ్. ఇక రోడజ్ గారు, లేదు యావరేజ్ డౌన్. హలో సయ్యద్ బాయ్, ఈరోజు చిన్న మండెం సెటిల్మెంట్ 6.70. రెడ్డయ్య గారు, ధన్యవాదాలు సోదరా, చిన్న మండెం రోజు పెడుతున్నందుకు. ఇక ఉమా 73-71 గారు, సయ్యద్ అన్న, ఏంటన్నా ఈ దారుణం, ఒకే తోట కాయలు. ఈరోజు కోలాలు 445 పడ్డాయి, మదనపల్లిలో 340 పోయాయి. ఎందుకు అంత డిఫరెన్స్ మాకు అర్థం కాలేదు, కాస్త చెప్పండి అన్న. అయినా అన్న, ఒకే ఊర్లో 2 మండీలు టమాటాలు పెట్టడంలో ఏమిటో ఉంది, కానీ కోలార్లో కొంచెం, మదనపల్లి కొంచెం తింపడం ఎందుకు నాకైతే అర్థం కావడం లేదు. మీరే చెప్పాలి, అక్కడ ఇక్కడ క్వాలిటీ వెళ్ళాయా లేదా, కోలార్కు బెస్ట్ క్వాలిటీ వేసి ఇక్కడ ఏమన్నా సెకండ్ క్వాలిటీలు వేస్తారా, ఇవన్నీ చెప్పాలి కదా. అయినా కోలార్కు వేసిన తర్వాత మళ్ళీ మదనపల్లి ఎందుకు? మదనపల్లి కూల్ అయిపోయింది ఈరోజు పడిన వర్షంతో. అందరికీ మంచి పంట వచ్చి ఎకరాకి 5 లక్షలు రావాలని కోరుకుంటున్నా, వినోద్ కుమార్ గారు. ఇక పవి 140 గారు, యూట్యూబర్లకు ఎందుకు నమ్ముకున్నారు, వాళ్లకు తెలిస్తే ధరలు పెరుగుతాయని. యూట్యూబ్స్ ఎక్కడో ఉండేవాళ్ళు, మీరు మీ అదృష్టాన్ని మాత్రం నమ్ముకోండి. యూట్యూబ్లో ధరలు పెరుగుతాయని చెప్పి మీరు ఎందుకు ఖర్చు పెడుతున్నారు, వాళ్ళకి ఏం తెలుస్తుంది, వాళ్ళు ఎక్కడో ఉంటారు. మీ అదృష్టాన్ని మాత్రం మీరు నమ్ముకోమని చెప్పి పావి గారు చెబుతున్నారు. ఇక ఉదయరెడ్డి గారు, జూన్ మంత్ మ్యాక్సిమం 10 కేజీల బాక్స్ 280 రూపాయలు. ఇక అంజబాబు గారు, మీ కామెంట్లో సమాధానం, రైతుల ఇన్ఫర్మేషన్ కనుక్కొని రేట్స్ డౌన్ చేస్తున్నారు. ఏందన్నా, రేట్స్ డౌన్ అవ్వడానికి మీ కామెంట్లో నా సమాధాన కార్యక్రమానికి అసలు సంబంధమే లేదు. మీ కామెంట్లో నా కార్యక్రమం ఏదో ప్లాంటేషన్ వివరాలు, వాతావరణ పరిస్థితులు అవి ఇవి ముచ్చట్లు ఉంటాయి, కానీ ధరల పెరుగుదలకు తగ్గుదలకు సంబంధం లేదు. ధరల తరుగుదల ఎదుగుదల మొత్తం బయట అమ్మకాలు, డిమాండ్, సప్లైని బట్టి ఉంటుంది. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. ఈ కామెంట్ హాస్యాస్పదం. మీ కామెంట్లో నా సమాధానంతో రైతులు ఇన్ఫర్మేషన్ కనుక్కొని ధరలు తగ్గిస్తున్నారన్నది ఇది హాస్యాస్పదమైన కామెంట్. ఇది